గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నదీప్ విజన్స్. ముందుగా అయితే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది, మన నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మనమందరం అయితే న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, కానీ యాక్చువల్గా మన ఉగాదియే కదా మనకు తెలుగు కొత్త సంవత్సరం. సో అందరికీ తెలిసిందే. సో ఈ ఉగాది మేము ఎలా చేసుకుంటున్నాము ఏంటి అనేది అయితే నేను ఈరోజు వ్లాగ్లో అయితే చేయబోతున్నాను అనమాట. సో వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసే చూడండి వీడియోని. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే డెఫినెట్గా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అందరికీ హ్యాపీ ఉగాది చెప్పు దీపు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంతేనా? సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పావా మన ఛానల్ని? చెప్తా. ఇంకెప్పుడు చెప్తావు? వీడియోలో చెప్తా. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు వీడియోలో వెళ్ళిపోదాం. మీన్స్ వీడియో అంటే పెద్దగా ఏమి ఉండదు, కాకపోతే మేము ఉగాది రోజు ఏం చేసుకుంటున్నాం ఏంటి అని చెప్పేసి మాత్రమే ఉంటుందన్నమాట. సో అది అనమాట వీడియో. చూసేయండి వీడియో. ఇంకా ఫస్ట్ అయితే మీ అందరికీ తెలిసింది, నేనైతే గుమ్మం ముందు చిన్న ముగ్గు అయితే వేసుకున్నా. ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉండదు మాకు, సో అందుకే చిన్నగా వేసిన. మా పక్కింటి వాళ్ళు వేసారు చూడండి, గుడి పడవ అంటారంట వీళ్ళు ఉగాదికి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్ హర్షిత. సో మనం ఉగాది అంటాం కదా, వీళ్ళు గుడి పడవ అంటారనమాట. సో ఇంకా నేనైతే రెగ్యులర్గా పూజ ఇంట్లో ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకొని ఫస్ట్ అయితే మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఎందుకంటే మనకు మెయిన్ ఈరోజు మామిడికాయ పచ్చడి కదా ఫస్ట్ తినాలి. సో అదైతే ప్రిపేర్ చేసుకున్నా. అండ్ మేమైతే ఇట్లా చిక్కగానే చేస్తాం అనమాట. తెలంగాణలో అయితే కుండలో వేసి పల్చగా చేస్తాం కదా, సో మా సైడ్ అయితే కొంచెం చిక్కగా ఇట్లనే చేస్తారు. కొంచెం చేసినా ఎక్కువ ఎవరు తినరని చెప్పేసి. అండ్ అలాగే ఈరోజు ప్రసాదాలకైతే పులిహోర, గారెలు, బూరెలు అయితే ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యి చేసిన అనమాట. కాకపోతే మా సైడు ఉగాది కొత్త సంవత్సరంకి నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ లేనిది అది ఉగాది అవ్వదు మా సైడ్ మీన్స్ ఆంధ్ర సైడ్. బట్ ఏంటి అంటే మేము ఈరోజు పూజ చేయించుకుంటున్నాం అని చెప్పేసి ఇంకా మేము నాన్ వెజ్ అయితే ఉండలేదన్నమాట. లేకపోతే మేము కూడా ఈరోజు నాన్ వెజ్ వండుతాము పూజ అయిపోయిన తర్వాత. ఇంకా చెప్పాను కదా, మేమైతే ఈసారి ప్రసాదానికి పులిహోర, గారెలు, బుర్రలు చేస్తామని ఫస్ట్ అయితే ఇంకా రైస్ పెట్టేసి పులిహోర అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇక అందరికీ తెలిసిన ప్రాసెసే, ఈ నిమ్మకాయతోనే చేస్తున్న పులిహోర. అందుకే నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఏమి ఇస్తలేను అనమాట. మా సైడ్ అయితే ఈ విధంగానే చేస్తారు పులిహోర, గారెలు, బుర్రలు. తెలంగాణ సైడ్ అయితే ఇంకా మనకు అవి ఇవి చేసుకుంటారు కదా, పూరీలు, బజ్జీలు అట్లా. సో ఆంధ్ర సైడ్ అయితే ఇట్లనే ఎక్కువ ఏ ప్రసాదానికైనా కానీ పులిహోర, గారెలు, బూరెలు. అండ్ ఉగాది స్పెషల్గా అయితే నాన్ వెజ్ అయితే తప్పనిసరిగా ఉంటుంది మా సైడ్. సో చెప్పాను కదా, అందుకే ఇంకా మేము చేసుకోవట్లేదు అనమాట ఈసారి. సో ఫస్ట్ అయితే ఇంకా పులిహోర ప్రిపేర్ చేసేసిన, మంచిగా మిక్స్ చేసేసి పులిహోర అయితే ప్రిపేర్ చేసేసిన. నెక్స్ట్ ఇంకా బూరెలకైతే ఒక పక్కన శనగపప్పు కుక్కర్లో పెట్టేసినాం అనమాట. పెట్టేసి గారెలు వేద్దామని చెప్పేసి ఆయిల్ కూడా అవి పెట్టేసినాము. సో పులిహోరలో కొంచెం ఎందుకో నాకు పసుపు కొంచెం తక్కువైన ఫీలింగ్ వచ్చింది. బట్ ఏం కాదులే అని చెప్పేసి ఇంకా వేయలేదు, సరిపోతుందిలే అనుకొని అట్లా అడ్జస్ట్ చేసేసిన. అంటే మనం ఈరోజు ప్రసాదంగా పెడతాం కదా, అసలు టేస్ట్ అవేం చూడం కదా, కానీ బాగానే వచ్చింది. ఇంకో ఇక్కడైతే గారెలకైతే కుక్కర్లో బూరెలకి పప్పు, శనగపప్పు నానేసినాం కదా, అది పెట్టేసినాం అనమాట. ఇప్పుడు ఇదైతే గారెలు వేస్తున్నాము. సో గారెల పిండి కొంచెం టైట్ అయినట్టు అనిపించింది కొంచెం, అందుకే మళ్ళీ వాటర్లో చేయి పెట్టేసుకొని చేస్తాం కదా, అట్లయితే గారెలు వేసేసినాం. అందుకే ఫస్ట్ బాగా వేగిపోయింది. మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ అంతా తడుపుకొని వేసుకునేసరికి లేట్ అయింది. సో అందుకే ఫస్ట్ బాగా కాయిపోయింది అనమాట. సో ఈ విధంగా అయితే ఇంకా మేము గారెలు కొన్ని అయితే వేసుకున్నాము. సో గారెలకి నాన్ వెజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. బట్ ఇంకా ఈరోజు చేసుకోవట్లేదు కదా, సో ఉత్త గారెలే తినాల్సి వస్తుంది. సో నో ఇష్యూ అనమాట. పండగ పూజ కోసం కొన్ని మనం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది కదా. సో నాన్ వెజ్ని నేను ఈరోజు సాక్రిఫైస్ చేస్తున్నాను అనమాట. లేకపోతే గారెలు వండితే నేను డెఫినెట్గా చికెన్ అయితే కంపల్సరీ వండుతాను. అదేంటి కొత్త సంవత్సరం రోజున నాన్ వెజ్ తినడము మా సైడ్ తినరు అట్లా అనుకోకండి. మా సైడ్ అయితే మా కల్చర్లో తింటారు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. సో సెకండ్ రౌండ్ గారెలు కూడా అయితే టకాటకా వేసేసిన. ఎందుకంటే మనం ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాతనే కదా ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి పెట్టేసిన. ఇదైతే బూరెలదనమాట, ఉడికిపోయింది కదా, దాన్ని అంతా బాగా మిక్సీలో వేసి మ్యాష్ చేసుకొని ఇక్కడ బెల్లం పాకం అయితే తీసినాం అనమాట. సో యాక్చువల్గా తెలంగాణలో అటు సైడ్ ఎక్కువ బొబ్బట్లు చేస్తారు కదా,
పోలేలు అంటారు కదా. సో మా సైడ్ అయితే బూరెలు చేస్తారు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కాకపోతే మనం తెలంగాణలోనేమో ఇట్లా చపాతీ లాగా చేసుకుంటాము, ఇక్కడనేమో బూరెల్లాగా రౌండ్గా చేసుకొని చేస్తాము. అంతే డిఫరెన్సియేషన్. శనగపప్పు, బెల్లము ఇవన్నీ వేసి చేస్తారనమాట. సో అదే అనమాట ఈ మిక్సింగ్ది. సో ఇప్పుడు బెల్లం పాకం తీసినాం కదా, అదైతే బాగా కలిపేసుకుంటున్నాము. ఆ వైట్గా ఉన్నది ఏంటో అనుకోకండి, యాలకుల పొడి. అంటే నేను షుగర్లో వేసి పౌడర్ చేసి ముందే పెట్టుకుంటాను అనమాట. శుభాకాంక్షలు. ఎవరికో చెప్తున్నావు? స్వప్నదీప్ విజన్స్ సబ్స్క్రైబర్స్ కి, వీక్షిస్తున్న ప్రేక్షకులకి, మా ఫ్యామిలీ మెంబర్స్ ని, స్నేహితులకి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు మీకు అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, మీ ఇంట్లో సిరి సంపదలు పొంగు పొరులుతూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను నమ్మే ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నా. హ్యాపీ ఉగాది, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓ పంతుల్లా చెప్పినావు తెలుసా. ఉగాది పచ్చడి టేస్ట్ ఎట్లుంది? ఉగాది పచ్చడికి టేస్ట్ ఉండదు, ఎందుకంటే అది ఉగాది పచ్చడి ఎలా ఉన్నా బాగుంటుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఉగాది శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. వెరీ గుడ్. ఇంకా మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మా సైడ్ అయితే ఉగాది వరకు కొత్త కలపడమో కలగలపడమో సంథింగ్ అంటారు. సో అప్పటి వరకు ఉగాది రోజు వరకు అయితే మామిడికాయ తినారనమాట. ఆ రోజే మామిడికాయ తింటారు. సో మామిడికాయ పప్పు లేకపోతే ఎట్లా, సో అందుకని మామిడికాయ పప్పు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. సో మా బూరెలు అయితే ఫ్లాప్ అయినాయి, ఎందుకంటే శనగపప్పుది అది ప్రిపేర్ చేసినాం కదా, అది కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువలా అయిపోయింది. సో ఫ్లాప్ అంటే మరీ ఫ్లాప్ కాలేదు, టేస్ట్ అయితే అదిరిపోయింది, కానీ కొంచెం అది బయటకు వచ్చేసింది అనమాట. ఆయిల్లో మీకు ఆల్రెడీ కనిపించింది కదా. సో అవైతే ప్రసాదం అంతా దేవుడి దగ్గర పెట్టేసి సమర్పించి మేమైతే కొన్ని వీడియోస్ అయితే చేసుకున్నాం అనమాట, షార్ట్స్. మాకు ఇంట్రెస్ట్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఇంకా తినేస్తాం అనమాట. ఇంకా అరిటాకు తెచ్చుకున్నాం, చక్కగా ఒకే ఆకు తెచ్చుకున్నాం. అది సరిపోలేదని చెప్పేసి ఇద్దరం వన్ సైడ్ తాను వన్ సైడ్ నేను తినేస్తున్నాం అనమాట. చక్కగా గార్లు అంటే ముందు వీడియో తీయలేదు, ఫస్ట్ పెట్టుకున్నప్పుడు, తర్వాత ఐడియా వచ్చింది తీద్దామని చెప్పేసి. సో అట్లా తీసినామంటే ముందు అన్నీ తినేసినాము. సో ఇట్లా అయితే మేము లంచ్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, పూజ చేయించుకుంటాం అన్నాం కదా. సో ఇక్కడ ఇట్లా చేస్తారనమాట, కనిపిస్తుంది కదా, వెదురు కట్టెకి చీర, కొత్త బ్లౌజ్ పీసు, మా వేపాకు అండ్ కొత్త రాగి చెంబేసి అట్లా కడతారనమాట ఇక్కడ సైడు. సో చాలా బాగా ప్రతి ఇంటికి కట్టుకుంటారు ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఎవరన్నా. సో ఇంకా మేమైతే గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ మాకు తెలిసింది ఒకటి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇక్కడ ఉంది అని చెప్పేసి. సో వెళ్ళాము. అబ్బా ఫస్ట్ టైం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఎందుకంటే టెంపుల్లో అందరు తమిళియన్స్ అండ్ తెలుగు వాళ్ళు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కనిపించే వాళ్ళు కాదు, బట్ ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో మాత్రం తమిళియన్స్, తెలుగు వాళ్ళు. అబ్బా చాలా బాగా అనిపించింది ఉగాది రోజు ఇట్లా తెలుగు వాళ్ళతో కలిసి మంచిగా ఉండడం అనేది. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట, కొంచెం హిల్ స్టాప్ పైన ఉంటుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ సుబ్రహ్మణ్య స్వామితో పాటు చాలా గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. సాయిబాబా గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, కాలభైరవుని గుడి, అన్ని టెంపుల్స్ ఉన్నాయి అన్నమాట. హనుమాన్ది, విఘ్నేశ్వర్ది అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్. ఇక్కడ ఫ్లవర్స్ కూడా డిఫరెంట్గా అనిపించి వీడియో అయితే తీసాను అనమాట. సో ఇంకైతే మాకు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ చెప్పాను కదా, కొంచెం తెలుగు వాళ్ళు కనిపించినుండి మనం తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే మీదెక్కడ అట్లా మాట్లాడుకుంటూ అయితే టైం స్పెండ్ చేసేసినాము. సో ఇదైతే సాయిబాబా టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే ఒక పాపతోటి మా హస్బెండ్ అయితే ఆడుతున్నాడు. ఎంత క్యూట్గా చూస్తుందో పిల్ల. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు, వీడియోకి అట్లనే చూస్తుంది. సో అట్లయితే పిల్లతో కొద్దిసేపు ఆడుకున్నాము. పిల్ల కాదు పాప. ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా మేమైతే వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయినాము. చీకటి అయిపోయింది కూడా ఆల్మోస్ట్. సో ఇంటికి వెళ్ళి అవి ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయినా. మాకైతే అక్కడి నుంచి రావాలని అనిపిస్తలేదు. సో ఇంకా విషయం ఏంటంటే మనం అమావాస్య అంటే పెద్ద ఏదో రోజులాగా చూస్తాము, మంచి రోజు కాదు అట్లా అని. కానీ ఇక్కడ మాత్రం అమావాస్య అంత మంచి రోజు ఉండదని ఫీల్ అవుతుంటారు. ఇక్కడ కొత్తవి కొన్ని అమావాస్య రోజు కొంటుంటారు, ప్లస్ ఏమైనా కొత్త కార్ల పూజలు కూడా అమావాస్య రోజే చేస్తుంటారు. మనం మాత్రమే అట్లా ఫీల్ అవుతాము. సో ఫైనల్గా మేమైతే క్యాంప్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా నైట్ అయిపోయింది. సో డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది మా ఉగాది వీడియో. సో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అండ్ అందరికీ వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడడం మర్చిపోకండి. సో ఇంతవరకు అయితే 3 years అయిపోయింది ఛానల్ పెట్టి. ఇంకెప్పుడు సపోర్ట్ చేస్తారేమో మీరే చెప్పాలి. అంటే అఫ్కోర్స్ సపోర్ట్ చేస్తున్నారు, చేయట్లేరని కాదు, బట్ బాగా వైరల్ మాత్రం అవ్వట్లేదు మన ఛానల్ ఎందుకో. సో ఇదంతా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇదే ఇంకా నేను చెప్పదలుచుకుంది. నువ్వేమని చెప్తావా? ఏం చెప్తావా? ఎందుకు మాటలు చెప్తాం కదా. ఓకే బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.